ప్రపంచ జీవితంలో ఏమంటాం? వాడు శత్రువు, వీడి శత్రువు, వీడి శత్రువు, వీడి శత్రువు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడు ఆత్మపరంగా చూస్తాం అందరినీ. వాడు ఆత్మే, మన శత్రువు కూడా ఆత్మే కదా. కానీ వాడి మనసు చెడ్డది. అంతే కదా. మరి చూడండి, యుద్ధం ప్రారంభానికి ముందు, రామరావణ యుద్ధం జరిగే ముందు రాముడికి లక్ష్మణుణ్ణి రావణుడి దగ్గరికి పంపాడట, యుద్ధనీతి ఏంటో తెలుసుకోమని. లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడట, ఇదేంటి తెల్లవారితే యుద్ధం జరగబోతోంది, ఇప్పుడు నన్ను పంపుతున్నావేంటి అని. అప్పుడు లక్ష్మణుడితో రాముడు అంటాడట, రావణుడు నీతి తెలియనివాడు కాదు, జ్ఞానము లేనివాడు కాదు, నేర్చుకోవడానికి వచ్చిన చంపేటంత నీచుడు కాదు, అన్నీ తెలుసు. ఒకే ఒక లోపం. ఏ లోపం ఉంది ఆయనకి? కామం అనేది ఉంది. దానివల్ల దిగజారాడు, అంతే కదా. అంతే. నిన్నేమి చంపాడు, వెళ్తే దగ్గరికి వచ్చాడు కదా అని నిన్ను శత్రువుగా చూడడం. నీకు కూడా యుద్ధనీతి నేర్పుతాడు. అంటే అక్కడ రాముడు ఎంత ధైర్యంగా శత్రువు దగ్గరికి తమ్ముడిని పంపాడు చూడండి. అంటే రాముడి మనసు ఎంత మంచిది, చెప్పిన రావణాసురుడు మనసు కూడా మంచిదే. కానీ ఎందుకు పోయాడు? కామం వల్ల నాశనం అయ్యాడు. మరి అది చూసి మనమేం నేర్చుకోవాలి? ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా కామం వల్ల రావణాసురుడిలా మారిపోతాము. ఇది నేర్చుకోవాలి మనము.